అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మలబద్ధకం అనే సమస్య చాలా మందిలో కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఉదయాన్నే మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఏం చేయాలి, ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ బాలకిషన్ గారు, ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, కొంతమందికి ఏంటంటే ఉదయాన్నే మోషన్ ఫ్రీగా అవ్వదు, అన్ఈవెన్ టైమ్స్ లో జరుగుతూ ఉంటుంది. సో ఉదయాన్నే మోషన్ సాఫీగా అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఏంటంటే సరైనటువంటి వేళకి ఆహారం తీసుకోవట్లేదు, వేళకి నిద్రించట్లేదు. నిద్ర లేమి వల్ల మలబద్ధక సమస్య ఎదురవుతుంది. అలాగే భోజనం కూడా ఇన్పుట్ ఏదైతే ఆహారం సమంగా తీసుకుంటే భోజనం సరిగ్గా అంటే మోషన్స్ ఫ్రీగా అయ్యే అవకాశం ఉంటుంది. ఏదో కాస్త తిన్నట్లయితే శరీరానికి సరిపడేంత ఆహారం తీసుకోము, లేదా హెవీగా తీసుకుంటాం. తీసుకున్నప్పటికీ సరైన నిద్ర లేకపోతే మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వదు. ఈ రెండు కండిషన్స్ అన్నమాట. ఆహారం వేళకి తీసుకోవాలి, సరిపడేంత ఆహారం తీసుకోవాలి, తక్కువ తీసుకోకూడదు. అలాగే నిద్ర వేళకి తప్పకుండా ప్రతి మనిషి 8 గంటలు నిద్రపోవాలి. అలాంటప్పుడే మనం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ లేదు. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, మలబద్ధక సమస్య ఉంటుంది. సో ఇంకెలాంటి సమస్యల వల్ల ఈ మలబద్ధకం వస్తుందంటారు? చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. ఏంటంటే మనం తీసుకునే ఆహార విహారాలు అని చెప్పేస్తాం. ఏదో సమయానికి ఏదో తినాలి కనుక తింటూ ఉంటాం. బయట నుంచి ఎక్కడో ఏ సమోసా తీసుకొని తినడం, లేదా ఐస్ క్రీమ్ తినడం, భోజనం చేసే టైంలో ఐస్ క్రీమ్ తినడం, లేదా చాక్లెట్ తినడం, అలాంటి సమస్యల వల్ల ఆకలి తగ్గిపోతుంది. ఆహారం తినలేము. భోజనం చేసే సమయంలో 1ంటికి భోజనం చేయాలి అంటే పావు గంట ముందు చాక్లెట్ తింటాం, లేకపోతే టీ తాగుతాం. దానివల్ల ఆకలి తగ్గిపోతుంది. తగ్గిపోయి ఎప్పుడో 3 గంటలకు ఆకలి అవుతుంది, అప్పుడు తింటాం. తినడం వల్ల ఏముంటుంది, రాత్రి భోజనం స్కిప్ అవుతుంది. స్కిప్ చేయం, తింటాము. కాకపోతే రాత్రి పడుకోము, లేట్గా 10 గంటలకు తింటాము. తిని 10ంటికి తిని 12 గంటలకు పడుకుంటాం. సో నిద్ర సరిగా ఉండదు కనుక ఈ సమస్యలు, మార్నింగ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇంకో సమస్య, రోడ్ సైడ్ ఫుడ్ ఏదైతే ఉందో, టిఫిన్ సెంటర్స్లో టిఫిన్స్ తీసుకోవడం కానీ, జంక్ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ సాల్ట్స్ కలుపుతారు. ఇది కేక్స్ కానీ, పిజ్జాస్, బర్గర్స్, వీటన్నింటిలో ఆర్టిఫిషియల్ సాల్ట్స్ విరివిగా కలుపుతారు. వాటి వల్ల ఈ జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు చాలా ఉత్పన్నమవుతాయి. నాట్ ఓన్లీ కాన్స్టిపేషన్ వల్ల సబ్సైడ్ ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఏర్పడి, కొలైటిస్, ఆల్సర్స్ ఏర్పడి, ఆల్సర్స్ దారితీసి ఆ తర్వాత క్యాన్సర్గా పరిణామం చెందే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలను అధిగమించాలంటే బయట ఆహారం తీసుకోకూడదు, అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తీసుకునేటటువంటి నూడిల్స్ అవ్వచ్చు, ఫ్రైడ్ నూడిల్స్, రైస్ అలాంటివి పూర్తిగా మానేయడం ఆరోగ్యదాయకమైనటువంటి విషయం. మరి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కి చెక్ పెట్టాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటో చెప్పారు, మరి తీసుకోవాల్సిన ఆహారం ఇది చాలా మంచి ప్రశ్న. ఏంటంటే ఎక్కువగా పీచు పదార్థాలు, ఎక్కువగా లిక్విడ్స్. మనం తీసుకునే ఆహారం ఫస్ట్ కాస్త ఘనాహారం తీసుకోవాలి. ఆ తర్వాత సెమీ లిక్విడ్, పూర్తి లిక్విడ్. అందుకే మామూలు కూరతో, తర్వాత రసంతో, చారుతో క్లోజ్, మజ్జిగ ఇలా క్లోజ్ చేస్తాం. ఆ తర్వాత నీరు కాస్త ఖాళీగా ఉండాలి. ఒక 10% వరకు స్టమక్ ఖాళీగా ఉండాలి, గాలి కోసం, గాలి ఆడాలి. మనం ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక టానిక్ బాటిల్ ఉంటుంది, ఇంతవరకు ఖాళీ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఎందుకు వదిలిపెడతారు? వాటిలలో ఒక రకమైనటువంటి వాయువులు వెలువడి బ్రస్ట్ అవుతుంది, లేదా విషవాయువులు పరిణతి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్యాప్ వదిలేస్తారు, ఫ్రీగా అటు ఇటు బ్లోట్ అవ్వడం. అలాగే మన ఇంటెస్టైన్లో కూడా కాస్త గ్యాప్ వదిలేయాలి. అందుకే పెద్దలు చెప్పేవారు, భోజనం చేశాక 10 నిమిషాలు కడిగితే ఒక బుక్క తినేంత ఖాళీ ఉండాలి అని చెప్తారు. అంటే తినాలని కాదు, ఖాళీ కడుపు ఉండాలి తప్పకుండా. ఇందాక చెప్పినట్లు 75%, 80% వరకు ఆహారంతో నింపేయాలి. ఆ పైన తినకూడదు. ఎలా తింటాం మనం? 8 గంటలకు 9 గంటలకు టిఫిన్ చేస్తాం, 11 గంటలకు టిఫిన్ తిందాం మళ్ళీ అంటే మళ్ళీ టిఫిన్ తినే వాళ్ళు ఉంటారు. అలాగే మళ్ళీ 1 o'clockకి భోజనం చేస్తాం, భోజనం చేసాక కాసేపటికి స్నాక్స్ తింటాం అవసరమైతే. ఇదంతా అసంబద్ధమైనటువంటి ఆహార పద్ధతి అని చెప్పాలి. అలా తీసుకోకూడదు. ఇట్ ఈస్ కంపల్సరీ సిస్టమేటిక్ ఆఫ్ ఆహారం లైఫ్ ఉండాలి. ఇక్కడ ఏంటి, మనకు మలబద్ధక సమస్య నెరవేరాలి, సమస్య సరిగ్గా ఉండాలి అంటే ఆహారం అంతా కూడా సమయబద్ధంగా సమయ పాలనలో జరగాలి. అలా జరిగితే మలబద్ధకం రాదు.
ఓకే. మార్నింగ్ 8 to 10 మధ్యలో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 12, 1 నుంచి 2 గంటల వరకు భోజనం అయిపోవాలి, లంచ్. నైట్ మళ్ళీ 8 నుంచి 10 లోపు డిన్నర్ ముగించాలి. ఓకే. ఇది సమయాలు. నిద్ర ప్రతి మనిషి 8 గంటలు నిద్రించాలి. నైట్ 10 o'clock నిద్రిస్తే ఉదయం 6 గంటలకు లేవాలి. 6 గంటల తర్వాత పడుకోకూడదు. ఇవన్నీ ఇంకోటి డాక్టర్ గారు, ఆయుర్వేద చికిత్స ద్వారా మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి మనం ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని ఎలా దూరం పెట్టాలంటారు? పర్టికులర్లీ చెప్పాలంటే నీటితో మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే. మామూలు డ్రింకింగ్ వాటర్ ఏవైతే డ్రింకింగ్ వాటర్ ఏంటంటే మార్నింగ్ లేవగానే జస్ట్ గార్లిక్ చేసి నోరు బాగా కడిగేసుకొని తాగగలిగినన్ని నీళ్ళు, బలవంతంగా లీటర్ అక్కర్లా. ఒకరు గ్లాస్ తాగుతారు, ఒకరు 2 గ్లాసులు తాగుతారు, ఒకరు 3 గ్లాసులు, అంతే. అలా తాగేసి ఒక 2-3 నిమిషాలు నడిచి మామూలుగా పడుకోవాలి. వెళ్ళగిలా బిడపైన మళ్ళీ పడుకోవాలి. పడుకొని అబ్డామిన్ ప్రాంతం ఇలా చేతితో తట్టాలి. లోయర్ అబ్డామిన్ ప్రాంతం అంతా చేతితో ఇలా లైట్గా తట్టాలి. కాసేపటికి ఆహారం అంతా కిందికి జారిపోతుంది. గొంతులో ఉన్నటువంటి ఫీకల్ మెటీరియల్ ఏదైనా ఉంటే పూర్తి జీర్ణాశయంలోకి వెళ్ళిపోతుంది. అదంతా జరిపోతుంది. వితిన్ ఒక 5-10 నిమిషాల్లో లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి అవుట్లెట్, ఇట్ ఈస్ మలం వచ్చేస్తుంది నీళ్ళతో. అలా కూడా రావట్లేదు అనుకున్నట్లయితే నిమ్మరసం ఉంటుంది కదా, నిమ్మరసం కాస్త తీసేసుకొని మామూలు వాటర్లోనే నిమ్మరసం వేసేసి కాస్త సాల్ట్ అలా వేసేసుకుని కలిపి రోజు తాగుతూ ఉంటే ఉదయం పూట లేవగానే దాంతో కూడా మోషన్స్ ఫ్రీగా వస్తుంది. ఓకే. ఇంకొక డాక్టర్ గారు, మీరు చెప్పారు కదా వాటర్ తాగి అలా కడుపు మీద తట్టి ఉండొచ్చు అని. కొంతమంది వజ్రాసనం వేస్తూ ఉంటారు, అలా అయినా సరే మోషన్ ఫ్రీ అవుతుందంటారు? మోషన్స్ కోసం వజ్రాసనం వేయకూడదా? ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ బ్యాక్ పెయిన్. ఎప్పుడైతే బ్యాక్ పెయిన్ ఉంటుంది వాళ్ళు మాత్రమే వజ్రాసనం వేయాలి. అందుకే తెలియని ఆసనాలు వేయకూడదు. టీవీలో చూసి ఎవరో చెప్తూ ఉంటే అవి చూసి వేయకూడదు. ఇప్పుడు కూడా పర్టికులర్గా డాక్టర్ సంప్రదించి వాళ్ళ ఆధ్వర్యంలో ఎలా చేయాలి అంటే అలా చేయాలి. వజ్రాసనం బ్యాక్ పెయిన్ కోసం మాత్రమే, నడుము నొప్పికి పనిచేస్తుంది అంతే తప్ప దాంతో కాన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ తీరవు. ఇలా ఈ విధంగా చేస్తూ ఉండాలి. అప్పటికి ఒకవేళ మోషన్స్ ఫ్రీగా లేవనుకుంటే ఆయుర్వేదంలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సునామీకు చూర్ణం ఉంటుంది, ఒక 1/2 స్పూన్ రాత్రి పడుకునే ముందు 1/2 స్పూన్ నీళ్ళతో కలిపి తాగి పడుకోవాలి. లేదా కాయం చూర్ణం ఉంటుంది, నీళ్ళతో కలిపి తాగి పడుకోవాలి. ఇలా విధంగా చేస్తూ ఉంటే ఏదో ఒక మందు కరెక్ట్గా మన శరీరానికి సూట్ అయ్యేది తీసుకుని రోజు వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు. తప్పకుండా అవుట్లెట్, మనం ఇన్పుట్ ఎలాగైతే తీసుకుంటామో అవుట్పుట్ కూడా తప్పకుండా ఉండాలి. మలబద్ధక సమస్య నుంచి బయటపడాలి తప్పకుండా. అలా పడకపోతే ఫైల్స్, మొలల వ్యాధి అంటారు, అది వస్తుంది. లేదా ఇంటెస్టైనల్ డిజార్డర్స్, ఫిస్టులా, ఫిషరీస్, అలా కాక ఇంటెస్టైనల్ డిజార్డర్స్, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, నిద్రయం వల్ల కొంతమందికి డైజెషన్ కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇంటెస్టైనల్ పాలిప్స్ వస్తాయి. పాలిప్స్ మళ్ళీ అవి క్యాన్సర్ కింద దారితీసే అవకాశం. అండ్ అల్సర్స్ వస్తాయి. ఇంటెస్టైనల్ డిజార్డర్స్ వల్ల కొలైటిస్, అల్సర్స్ వస్తాయి. కొలైటిస్ ఇన్ లివర్లో జబ్బులు వస్తాయి. ఇలాంటివన్నీ ప్రమాదకరమైన వ్యాధులకి దారితీసే అవకాశం. మలబద్ధక సమస్యతో ఇవన్నీ రకాల జబ్బులు రావడానికి అవకాశం. అంటే మలబద్ధకమే కదా అని నెగ్లెక్ట్ చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే సమస్య ఎదురవుతుంది అప్పుడు జాగ్రత్త పడాలమ్మా. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి, తీసుకోకూడని ఫుడ్స్ ఏంటి అని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.